పాఠకలోకానికి కురువిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. వ్యాస భగవానుల వారు ధర్మరాజుకు నీతిబోధ చేస్తూ న్యాయంగా ఆర్జించిన ధనం కొద్దిగానైనా సరే గౌరవప్రదమని, అది యోగ్యుడైన వానికి దానం చేస్తే ఎంతో ఫలిస్తుందని చెబుతూ ముద్గలుని కథను ఉదాహరణగా చెప్పడం జరిగింది. శ్రీ మహాభారతంలోని అరణ్యపర్వం నుండి ఆ కథను సేకరించిన నేను దానిని మీకు ఇప్పుడు చెబుతాను, వినండి. విన్న తరువాత బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథలను మీకు వినిపించేటట్లుగా నన్ను ప్రోత్సహించండి. పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడనే విప్రుడు ఉంచవృత్తితో జీవించేవాడు. ఆ పుణ్యాత్ముడు అతిథి ప్రియుడు. అతడు పక్షోపవాస వ్రతం చేపట్టాడు. పాడ్యము మొదలు 14 రోజులు ఒక్కొక్క గింజగా తూమిడి ఒడ్లు సమకూర్చేవాడు. పర్వదినాన అంటే అమావాస్య పూర్ణిమలలో ఆ బియ్యాన్ని పాకం చేసి దేవపితృపూజలు చేసి పుత్రకళత్రాదులతో భుజిస్తూ దేహయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక పర్వదినాన ముద్గలుడి ఇంటికి దుర్వాసముని ఇంద్రుడు అతిథిగా వచ్చాడు. ముద్గలుడు అతనిని పూజించి అన్నం వడ్డించాడు. దుర్వాసుడు వండిన అన్నమంతా తిన్నంత తిని మిగిలిన దానిని దేహమంతా పులుముకుని వెళ్ళాడు. ముద్గలుడికి తినడానికి ఏమీ మిగలలేదు. అయినా అతడు నిర్వికారంగా పక్షోపవాస వ్రతం సాగిస్తూనే ఉన్నాడు. దుర్వాసుడు 6 పర్వాలు వరుసగా వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. కానీ అతడిలో ఎటువంటి అసహనం కనబడలేదు. దానవ్రతంలో దీక్ష తగ్గలేదు. దుర్వాసుడు అతని దానశీలతకు మెచ్చి బొందితో స్వర్గం పొందే వరం ప్రసాదించి వెళ్ళాడు. ఆ తరువాత దేవదూత దివ్యరథాన్ని తెచ్చి ముద్గలుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. ముద్గలుడు స్వర్గలోకం లేని గుణదోషాలను తెలపమని దేవదూతను అడిగాడు. అతడు ఈ విధంగా చెప్పాడు: స్వర్గం ఈ లోకానికి పైగా ప్రకాశమానంగా ఉంటుంది. అది దివ్య దృష్టితో చూడగలిగింది, దేవయానంతో చేరగలిగింది. తపస్సులు, సోమయాజులు, సత్యసంధులు, ఉత్తములు, జితేంద్రియులు, సమబుద్ధి గలవారు, దానపరులు, రణశూరులు ఆ లోకంలో నివసిస్తారు. అందులో అప్సరసలు, సాధ్యులు, దేవమునులు వేరువేరుగా తగిన చోట్ల ఉంటారు. 33,000 యోజనముల విస్తీర్ణం గల మేరుపర్వత శిఖరం మీద ఆ లోకం ఉంటుంది. నందన వనోద్యాలు పుణ్యాత్ముల విహార స్థలాలు. అక్కడి వారికి ఆకలి దప్పులు, శీతోష్ణ బాధలు, జరారోగ బాధలు ఉండవు. మనస్సుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యం అక్కడ ఉంటుంది. ఆ లోకవాసులు దివ్య దేహాలతో దివ్య భోగాలను అనుభవిస్తూ ఉంటారు. దివ్య విమానాలలో తిరుగుతూ ఉంటారు. ఆ లోకం మీద బ్రహ్మలోకం ఉన్నది. అందులో శోకం అనేది ఉండదు. మానవులు, బ్రహ్మలు, మునులు అందులో వసిస్తారు. లోభం, క్రోధం, పాపం, అపకీర్తి, దుఃఖం, మరలా పుట్టడం అనేవి అక్కడ వారికి ఉండవు. ప్రళయం తరువాత కూడా ఆ లోకం నిలిచి ఉంటుంది. ఇంద్రాదులు కూడా ఆ లోకాన్ని పొందాలని అనుకుంటూ ఉంటారు. స్వర్గంలో ఉండే దోషాలను కూడా వినుము. జీవులు ఆ లోకంలో పుణ్యఫలాలను అనుభవిస్తారే కానీ పుణ్యం చేసుకునలేరు. పుణ్యఫలానంతరం మరల భూమిపై జన్మలు ఎత్తుతూ ఉంటారు. స్వర్గసుఖం నిత్యం కాదు. అందులోని వారు అసూయలకు పాల్పడతారు. అయినా బ్రహ్మలోకం తరువాత స్వర్గమే ఉత్తమం అని దేవదూత వివరించాడు. ముద్గలుడు పునర్జన్మలేని బ్రహ్మలోకాన్ని పొందగోరి స్వర్గలోక భోగాన్ని త్యజించాడు. ఉంచవృత్తి మాని జ్ఞానయోగంతో సమత్వాన్ని సాధించి మోక్షాన్ని పొందాడు.